రైట్. చెప్పండి సార్, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగనన్న ప్రభుత్వం బాగానే ఉంది సార్. అమ్మ ఒడి కానీ, డోక్రా గ్రూపులు కానీ, చేయూత కానీ అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి పొందుతూనే ఉన్నారు. ఓకే. ఇంకా మరి ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు, చేయలేదు కదా? మద్యపానం ఎన్టీఆర్ వల్లే కాదు సార్, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. తప్పము మడవ తెప్ప అన్నారు, అది ఎన్టీఆర్ వల్లే కాల. ఎన్టీఆర్ ముచ్చట మనం మాట్లాడలేదు, జగన్ గారి ముచ్చట మాట్లాడుతున్నాం. అది ఇబ్బంది ఏం లేదు సార్. మాట తప్పము మడవ తెప్పము అన్నారు. మరి ఇప్పుడు ఏమో జనాలందరూ అదే అంటున్నారు. ఏమన్నాడంటే ఇప్పుడు రాబోయే 2024 ఎలక్షన్స్లో మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడుగుతానన్నారు. మరి ఇప్పుడు అవ్వలేదుగా, ఏం చేస్తారు దానికి? అది ఒక్కటే కదా సార్ ప్రాబ్లం. ఒకటైనా కానీ పెద్ద తప్పే కదండి. అన్నీ చెప్పినవన్నీ బాగానే చేస్తూనే ఉన్నాడుగా. ఇప్పుడు డబుల్ బెడ్ మామూలుగా ఇల్లులు ఒక్క సిటీస్లోనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ విలేజ్లో జరగట్లేదు. దాని గురించి మీరేం మాట్లాడతారు? విలేజ్లో అంటే విలేజ్ అంటే దగ్గర నుంచి తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. లోకల్ నాయకులు అంతా అది టైం సరిపోవాలి జగనన్నకి. ఇంకా సిటీలో కుదిరినప్పుడు పల్లెటూరులో ఎందుకు కుదరదండి? పల్లెటూరులో కుదరదు సార్. ఎందుకు కుదరదు? ఈ ల్యాండ్ హైట్ కానీ మొత్తం కానీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదా, ఇళ్ల స్థలాలు ఇచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది కదా. ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇంకా సిటీలో వరకే సరిపోయింది టైం. అది ఏదైతే రాబో 2024 ఎలక్షన్స్లో జగనన్నే వస్తాడు. చెప్పండి అన్న, ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం, ఎలా పరిపాలిస్తుంది? జగన్ గారి ప్రభుత్వం అయితే ఇప్పటికైతే జనం అందరూ బాగానే ఉందంటున్నారండి. ఇంటింటికి 2 రకాలుగా 3 రకాలుగా ఏదైనా మ్యాక్సిమం ఒక 5 రకాల పథకాలు ఏయోటి ప్రతి కుటుంబానికి. పిల్లలుంటే స్కూలు, అమ్మఒడి, పెద్దోళ్ళు ఉంటే ఫీజు రింబర్స్మెంటు, లేదంటే స్కాలర్షిప్, లేదంటే వాళ్ళకి వసతి దీవెనని అన్ని రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టాడు. ఇప్పుడు జగన్ పెట్టిన వాటిలో కొత్త వాటిలో లాయర్లకి 5,000 రూపాయలు అనేది ఒకటి బాగుంది. తర్వాత ఈ అమ్మఒడి కానీ ఏదో రకంగా డ్వాక్రా వాళ్ళకి డ్వాక్రా రుణమాఫీ కానీ, చేయూత కానీ ఏదైనా కానీ ప్రతి కుటుంబానికి దాదాపుగా పెన్షన్తో కలుపుకొని 5 బెనిఫిట్స్ అయితే ఏదో రకంగా వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఒక గుంటూరు జిల్లా వాసిగా, అమరావతికి దగ్గరగా ఉన్న వాసిగా, రాజధాని విశాఖపట్నం తరలించడం అనేది కరెక్ట్ అంటారా కాదంటారా? ఏమంటే ఇక్కడ ఇది కరెక్ట్ కాదనేది కాదు కానీ ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ సమస్య అండి ఆంధ్రప్రదేశ్కి. స్టేట్ విడిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన అక్కడ తరలిస్తాడా, తరలించలేదా, తరలించడానికి అయిద్దా కాదా ఏందనేది రేపు ఎలక్షన్ తర్వాత తేలిద్ది. ఇప్పుడు అమరావతి నుంచి ఏం తరలించట్లేదు అతను. అమరావతి యాజ్ ఇట్ ఈజ్గా ఒక క్యాపిటలే, 3 క్యాపిటల్స్ అంటాడు. అమరావతిలో సచివాలయం అమరావతిలోనే ఉంటుంది. జస్ట్ పోయేది సెక్రటరీ ఎంప్లాయీస్, సెక్రటరీస్. మనకి ఏదైనా అసెంబ్లీ జరగాలన్నా ఏం జరగాలన్నా మనకి అమరావతిలోనే జరుగుతుంది. అది 3 క్యాపిటల్స్ అన్నప్పుడు ఒక కోర్టు వెళ్ళడం వల్ల కర్నూలు రాజధాని అవుతుంటారా? ఏదైనా ఇప్పుడు చిన్నదాంతోనే స్టార్ట్ అయిద్దండి. హైదరాబాద్ ఒక రోజులో డెవలప్ అయింది కాదు, దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలు బట్టి అయిందండి. అది ఇది అవుద్దేమో. కర్నూలుకి హైకోర్టు తీసుకెళ్తానని అన్నప్పుడు జగన్ గారి హయాంలో ఇప్పుడున్న హైకోర్టుని పెద్దది చేసే కార్యక్రమం చేస్తున్నారు, ఇంకొక బిల్డింగ్ కూడా కడుతున్నారు. మరి రాజధానికి హైకోర్టు కర్నూలుకి తీసుకెళ్లే అవసరమే ఉంటే అలాంటప్పుడు అక్కడ ఎందుకు మళ్ళీ ఇంకొక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు? అవసరం ఏమన్నా ఉందేమండి. కొత్తగా ఇప్పుడంతా టెక్నాలజీ, జనం పెరుగుతున్నారు, కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కోర్టుకి, కేసులకి వాటికే పోతున్నాయి. పెద్ద మనుషుల వ్యవస్థ దాదాపుగా లేదు. అందుకని దానివల్ల ఏమన్నా అవసరం ఉండి కడుతున్నారేమో. మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు, ఋషికొండ పైన సీఎం గారి క్యాంప్ ఆఫీస్ రెడీ అయిపోతుంది. ఓకే, క్యాంప్ ఆఫీస్ రెడీ అయిపోతుందంటే అక్కడికి వెళ్ళిపోతాననే అర్థం. అది తొందరలో వెళ్ళిపోతానని అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి దాని మీద? అసలు ఏముందండి, ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. సీఎం గారు అక్కడికి వెళ్ళారనుకో, వాళ్ళకి ఏమన్నా అక్కడ పాజిటివ్గా సీఎంఏ మా దగ్గరకు వచ్చిండు, మా ఏరియా డెవలప్ అయిద్దేమో అనే ఆలోచన వాళ్ళకు ఉంది. పల్నాడు వెనుకబడిపోయిందా, విశాఖపట్నం వెనుకబడిపోయిందా? పల్నాడుకి ఏమైందండి? పల్నాడుకి సాగర్ వచ్చింది. పల్నాడు ఒకప్పుడు వెనకబడింది, ఇప్పుడు వెనకబడింది కాదు. రాజకీయంగా కానీ, చదువుల పరంగా కానీ చైతన్యంగా ఉంది పల్నాడుకి సాగర్ వచ్చిన దగ్గర నుంచి పల్నాడు బాగుంది. కానీ కొన్ని అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల ఏదైనా కూడా ఈ పౌరుషాలకు పోయి గొడవలు అవి పెట్టుకొని ఇప్పుడు పల్నాడు అలా లేదు. ఇప్పుడు పల్నాడులో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉంది, సాఫ్ట్వేర్ జాబు, ప్రతి ఇంట్లో ఉద్యోగం, వ్యాపారం, అమెరికాను, ఆస్ట్రేలియాను ఎక్కడికో పోయి పల్నాడు ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. సాగర్ నీళ్ళు రానప్పుడే పల్నాడుకి ఇబ్బంది, కానీ వర్షాలు పడి సాగర్ నీళ్ళు సకాలంగా వస్తే పల్నాడు అంతా అభివృద్ధి చెందింది. కానీ రాజకీయంగా కానీ, చదువుల పరంగా కానీ అన్ని రకాలుగా చైతన్యవంతమైంది పల్నాడు.
మరి చాలామంది అంటున్నారు కరెంటు బిల్లులు పెరిగినాయి అని, బస్సు ఛార్జీలు పెరిగినాయి అని, చెత్త పన్ను అని, ఇవన్నిటి వల్ల జగన్కి చాలా మైనస్ అవుతుందని చాలామంది అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అండి? ఏమండి, నేను తెలిసినాక నాకు ఇప్పుడు 39 సంవత్సరాలు. నేను పల్నాడులో పుట్టా, ఒక రైతు కుటుంబంలో, ఒక పెద్ద రైతు కుటుంబంలో నేను పుట్టా. ఆ రోజు ఒక కూలి పొలానికి వస్తే ఆ రోజు 25 రూపాయలు ఉందండి. ఈరోజు ఒక కూలి వస్తే 30 రూపాయలు ఉందండి. కాలక్రమేణా కాలం గడిచే కొద్దీ అవసరాలు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ఈ రేట్లు పెరగలేదు, రైతులకి ఏం తెచ్చి ఇవ్వాలా? పొలంలో రైతు పంట పండిస్తాడు, కూలీ రేట్లు అన్ని ఖర్చులు పెరిగినాయి, మందు రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. మరి రైతుకి రేటు పెరగకుండా ఎట్టుంటుంది? మరి ఆ సమయంలో జగన్ గారు కరెంటు బిల్లులు పెంచారు అని చంద్రబాబు గారిని విమర్శించారు. మరి ఇప్పుడు ఆయన 6 సార్లు 7 సార్లు పెంచారని రికార్డు. మరి దీన్ని మాట తప్పడం అంటారా, మడమ తిప్పడం అంటారా? మీరే చెప్పండి. అప్పుడు పరిస్థితులను బట్టి మాట్లాడతారండి రాజకీయ నాయకులు. ఏ రాజకీయ నాయకుడైనా అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, అప్పుడు పరిస్థితులను బట్టి మాట్లాడతారు. ఆ తర్వాత పెంచాల్సి వచ్చింది. నిజంగానే ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనే జనానికి ఇన్కమ్ ఆదాయం పెరిగిందనుకో, పెరిగిందన్నప్పుడు ఆటోమేటిక్గా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఖర్చులు పెరిగినా కూడా ఆ జనం జేబులో ఉండే డబ్బులను బట్టి వాళ్ళు దాని పరిస్థితిని బేస్ చేసుకునే, దాన్ని కట్టుకునే శక్తి పెరిగినప్పుడు ఏం ఇబ్బంది ఉండదండి దానివల్ల. ఇంకొక చిన్న విషయం, చంద్రబాబు గారి అరెస్ట్పై మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఏముందండి, తప్పు చేశాడు, జైలుకి వెళ్ళాడు. ఏ రాష్ట్రంలోనైనా ఏ రాజకీయ నాయకులైనా తప్పు చేసినోడు జైలుకి వెళ్తా ఉంటే తర్వాత వచ్చే తప్పు చేశారని అంటున్నారు. జగన్ గారు కూడా తప్పు చేసినట్టేనా? అప్పుడు జగన్ గారు తప్పు చేశారంటే చేసిందా చేయలేదనేది మనకు తెలియదు కండి. ఆయన వెళ్ళాడు, కేసులు ఆయన పెట్టుకున్నాడు, ఆయన ఉన్నాడు జైల్లో, ఈయన కూడా ఉంటాడు జైల్లో. ఎవరికి నష్టం? తప్పు చేసిన వాళ్ళకి నష్టం, రైతులకి లేదంటే పబ్లిక్ నష్టం కాదు కదా. జగన్ దోచుకున్నాడు అనుకో జైలుకు పోతాడు, చంద్రబాబు నాయుడు దోచుకుంటే జైలుకు పోతాడు, మోడీ దోచుకుంటే జైలుకు పోతాడు. అప్పుడు ఎవరికి లాభం జరుగుద్ది? అల్టిమేట్గా జనాలకే కదా. వాళ్ళు తింటుంది ఎవరి సొమ్ము? అభియోగం. ఎవరు సొమ్ము తిన్నారని చెబుతున్నారు? జనం సొమ్మే కదా. జనం సొమ్ము తిన్నప్పుడు వాళ్ళు జైలుకు పోవడంలో తప్పే ఉంది. ఎవరైనా జగన్ పోని, చంద్రబాబు నాయుడు పోని, మోడీ పోని, లేదంటే అతను సీఎం పోని, ఎవడ పోయినా ఏంది? మనకే కదా మంచిది. పబ్లిక్ యాజ్ ఏ పబ్లిక్గా మనకు మంచిది. ఓకే, ఓటు మన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరికైనా వేసుకోవచ్చు. అంత మాత్రాన మన ఓటు వేసినోడు మంచోడు, మన ఓటు వేసినోడు చెడ్డోడుగా, ఓటు వేయనోడు చెడ్డోడు కాదని కాదు కదా. పెట్టనండి కేసులు, ఏమైద్ది? ప్రూవ్ చేసుకుంటారు. మంచోడైతే బయటకు వస్తాడు. అతను అక్రమాలు చేయలేదనుకో బయటకు వస్తాడండి. అక్రమాలు చేశాడనుకో లోపల ఉంటాడు. ఏమైద్ది? సరే, మద్యం విషయానికి వస్తే క్వాలిటీ మద్యం ఇవ్వడం లేదు, అదిగాక మద్యం రేట్లు కూడా అధికంగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. వాస్తవంగా అయితే నేనైతే మద్యం తాగనండి. నాకు దాని గురించి కొద్దిగా తెలుసు. నిన్న కూడా మద్యం తాగే వ్యక్తితో నేను మాట్లాడా. ఏంది ప్రతోడు తెలంగాణ మందు అయితే నాకు బాగుంది, ఆంధ్ర మందు అయితే నాకు బాగాలేదు అంటే, అరే మేము తాగుతాం కదా, మాకు తెలుసు కదా. అదేం లేదు, ఇందులోనే ఆల్కహాల్ పర్సంటేజ్ ఉండేది అదేను. కాకపోతే బ్రాండ్ ప్రమోషన్లోని ఇది ఉంటుంది, నచ్చినోడికి ఏమో నచ్చదు, నచ్చినోడికి నచ్చదు. ఆల్కహాల్ పర్సంటేజ్ దేనిలోనైనా ఆ బాటిల్ మీద వేసిన దాన్ని బట్టి అది ఉంటుంది అని చెప్పేసి చెప్పారండి. మద్యపాన నిషేధం చేస్తానన్నారుగా జగన్ అన్న, అమలు కాలేదు కదా. ఆయన జగన్ గారు ఏం చెప్పినా ఒకటండి, ఆయన ఒక క్లారిటీతో చెప్పిండు. ప్రతిదాన్ని దశల వారీగా చేసుకుంటా పోతా అన్నాడు. ఇప్పుడు ఆయన ఒకటి చేయలేదనో ఒకటి చేసినాడనో అంటానికి లేదు. ఫస్ట్ ఓకే, కొంతవరకు ఆయన అరికట్టగలిగిండు. ఎట్లా చేసిండంటే, ఇప్పుడు అంతకుముందు మనకి నైట్ 12 అయినా కూడా మందు దొరికేది. నిన్న మేము ఒక చోట నుంచి వస్తున్నాం, మా వాడు మందు తాగాల, కారులో వస్తున్నాం, వాడు 9 దాటింది, వాడికి మందు దొరకలా, ఇంటికి వెళ్తాడుగా. నిన్న 200-500 వాడికి మిగిలినట్టేగా. ఒక విషయం అండి, బార్లలో రాత్రి నైటు 1 గంట వరకు పర్మిషన్ ఉంది. పల్లెటూరులో బెల్ట్ షాపులు నువ్వు ఏ టైంలో తలుపు కొట్టినా కానీ అమ్మేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ తగ్గించినట్టు, ఎక్కడ మద్యపాన నిషేధం చేసినట్లు? సార్ ఇది ఎట్లా ఉంటుందంటే, దొంగ ఏ కాలంలోనే దొంగ ఉంటాడండి. పూర్వం నుంచి మనం రాచరిక వ్యవస్థ నుంచి, లేదంటే అంతకుముందు మనం ఆటవిక వ్యవస్థలో ఉన్నా కూడా దొంగ ఉంటాడు. వాడికి ఆకలింది, వాడికి కడుపు నిండలేదు, మనం ఈ వేటకు పోయి తెచ్చుకుంటాం ఆటరికంలో. వాడు అదేదో రకంగా దాన్ని దొంగతనం చేసి వాడి కడుపు నింపుకోవాలా, లేదంటే వాడు పైకి రావాలని ఆలోచిస్తాడు. కానీ ఈ వ్యవస్థ అనేది ఎక్కడైనా ఉంటుంది సార్. రైట్. ఎట్లయినా కానీ రాబో 2024 ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందంటారు? మ్యాక్సిమం నాకు తెలిసిన వరకు అయితే కొంచెం జగన్కే ఎడ్జ్ ఉంటుందండి. అయితే వచ్చినంత మెజార్టీ వచ్చిందంటారా? అంత మెజార్టీ రాదు సార్. ప్రభుత్వం ఫామ్ అయినాక ఏ ప్రభుత్వానికైనా
ఏ ప్రభుత్వం ఎవరైనా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. అందుకని అంత మెజారిటీ వచ్చినా రాకపోయినా జగన్కి ఎడ్జ్ ఉంటుంది. ఎందుకు జగన్కి ఎడ్జ్ ఉంటుందంటే ఇతను డైరెక్ట్గా పబ్లిక్కి డబ్బులు వేస్తాడు. ఒకటి డీపీటీ ద్వారా ఏదో అంటాడు ఆయన. ఇందులో ఎక్కడ కూడా ముందు లంచాలు లేవు. డైరెక్ట్గా ఇప్పుడు నాకు అమ్మఒడి పడుతుందండి. నాకు 3 సంవత్సరాల నుంచి అమ్మఒడి పడుతుంది. నా డబ్బులు డైరెక్ట్గా బ్యాంకులో పోతున్నాయి. నేను ఎవరి దగ్గర